హాయ్ ఎవ్రీవన్, నా పేరు రేష్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. ఈరోజు ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, మీకు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి టైప్స్ ఆఫ్ సేవింగ్స్ ఫర్ బిగినర్స్. నేనేం అడ్వైజర్ని కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ అండ్ నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి సేవింగ్ బ్యాంక్ అకౌంట్. మన ఎర్నింగ్స్ లో కొంత అమౌంట్ మనం బ్యాంక్ లో సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు ఒకేలా ఉండదు, అందరికీ బాగుండాలనే కోరుకుంటాము, బట్ అన్ని సిచ్యువేషన్స్ ఒకలా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఉంది, చాలా మంది జాబ్స్ కోల్పోయారు, చాలా మందికి ఎమర్జెన్సీ నీడ్స్ కూడా అయ్యాయి. సో అలాంటప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనం సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లో సేవ్ చేసుకుంటే మనకి ఇమ్మీడియట్ నీడ్ కి యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇంట్లో ఎందుకు ఉంచుకోకూడదు అని చెప్పి. ఇంట్లో ఉంచుకుంటే ఫస్ట్ థింగ్ మనకి అంత సేఫ్టీ కాదు, అది బ్యాంక్ లో వేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ సేఫ్టీ కూడా ఉంటుంది అండ్ ఈజీగా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అమౌంట్ కూడా. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఆర్డి, రికరింగ్ డిపాజిట్ అకౌంట్. దీన్ని మాక్సిమం టైం పీరియడ్ వచ్చేసి 10 years ఉంటుంది. మనం ఆర్డి అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ మంత్ 1000 కడితే అది ఎవ్రీ మంత్ 1000 కట్టాలి. అండ్ ఇంకొక కేటగిరీ కూడా ఉంటుంది, దాన్నే ఫ్లెక్సీ ఆర్డి అంటారు. సపోజ్ ఫస్ట్ మంత్ మనం 1000 స్టార్ట్ చేసాం అనుకోండి, అండ్ సెకండ్ మంత్ మీ దగ్గర ఎక్స్ట్రా సేవింగ్స్ ఉండి అది 2000 కట్టాలి అనుకోండి. సో 2000 కూడా మనం కట్టుకోవచ్చు, దాన్ని ఫ్లెక్సీ ఆర్డి అంటాము. ఈ ఫ్లెక్సీ ఆర్డి అనేది కొన్ని బ్యాంక్స్ లో ఉంటుంది, కొన్ని బ్యాంక్స్ లో ఉండకపోవచ్చు, ఇట్ డిపెండ్స్ అపాన్ ద బ్యాంక్. ఇక్కడ ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే, మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మనం ఆర్డి పైన లోన్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ మనం క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ఆర్డి లాగే సిప్ అని ఉంటుంది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ఉంటుంది. నేను ఆల్రెడీ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశాను, నాకు కొంచెం ప్రాఫిట్ కూడా బాగానే వచ్చింది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్. ఎప్పుడైనా మీ దగ్గర లంసమ్ అమౌంట్ ఉంటే దాన్ని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసుకోవచ్చు. అండ్ దీని టైం పీరియడ్ వచ్చేసి మినిమం 7 days అండ్ మాక్సిమం 10 years. ఇది కూడా ఎప్పుడైనా మీకు ఎమర్జెన్సీ అయితే లోన్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ ప్రీమెచ్యూర్ క్లోజర్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు ఎఫ్డి వేసేటప్పుడు ఒకసారి బ్యాంక్స్ కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి, ఏ బ్యాంక్స్ లో ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అనేది ఎంక్వైరీ చేసుకొని అప్పుడు మీరు ఎఫ్డి అనేది వేసుకోండి. ఒక చిన్న థింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఆర్బీఐ రూల్స్ ప్రకారం కమర్షియల్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే రూరల్ బ్యాంక్స్ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. సో రూరల్ బ్యాంక్స్ ని ప్రిఫర్ చేయండి, అది నా సజెషన్. మనం ఎఫ్డి వేసుకున్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, సో ఆ ఇంట్రెస్ట్ మనం ఎవ్రీ మంత్ ఆర్ క్వార్టర్ అయినా తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఎండ్ ఆఫ్ ద మెచ్యూరిటీ పీరియడ్ అయినా తీసుకోవచ్చు. ఈ ఎఫ్డి లో కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ స్కీమ్స్ ఉంటాయి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మంత్లీ గోల్డ్ స్కీమ్స్. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం చాలా బెస్ట్ ఆప్షన్ లా ఫీల్ అవుతాము. సో ఇది చాలా బెస్ట్ థింగ్. పర్సనల్ గా నాకు ఇది చాలా ఇష్టమైన కేటగిరీ. ఆల్రెడీ నేను కూడా ఒకసారి ఇన్వెస్ట్ చేశాను ఈ గోల్డ్ స్కీమ్ లో. ఈ గోల్డ్ స్కీమ్ లో కూడా మనకి మంచి జ్యువెలరీ షాప్ లో, మంచి వెల్ నోన్ జ్యువెలరీ షాప్ లోనే ఇన్వెస్ట్ చేస్తే మనకి రిస్క్ ఉండదు. ఒక్కొక్క జ్యువెలరీ షాప్ లో ఒక్కొక్క రూల్స్ ఉంటాయి, సో మనం ఒకసారి వెళ్ళేటప్పుడు ఎంక్వైరీ చేసుకుని వెళ్ళాలి. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా బాగా తెలుసుకొని వెళ్ళండి. ఈ మంత్లీ గోల్డ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఆర్నమెంట్ మీద వేస్టేజ్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా ఆర్నమెంట్స్ ఉంటాయి, దానిపైన మనకి అరౌండ్ 20% వేస్టేజ్ అనేది ఉంటుంది. సో ఈ మంత్లీ గోల్డ్ స్కీమ్స్ వల్ల మనకి వేస్టేజ్ ఉండకపోవడం వల్ల మనకి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులోనే 2 కేటగిరీస్ ఉంటాయి, ఒకటి ప్రైస్ లాక్, ఒకటి వెయిట్ లాక్. ఇంకొకటి ఏంటి అంటే, దీన్ని కూడా మీరు ఎప్పుడైనా కట్టలేకపోతే దీన్ని మిడిల్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ మంత్ మీరు 5000 తో స్టార్ట్ చేశారనుకోండి, అండ్ ఎవ్రీ మంత్ మీరు అంతే కట్టాలి. ఒక మంత్ ఎక్కువ అండ్ ఒక మంత్ తక్కువ అని కూడా ఉండదు, ఎవ్రీ మంత్ సేమ్ ఈక్వల్ అమౌంట్ పే చేయాలి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి చిట్స్. మీరు రిజిస్టర్ చిట్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి రిస్క్ ఫ్యాక్టర్ అనేది తక్కువ ఉంటుంది. దీనికి టైం పీరియడ్ వచ్చేసి మినిమం 12 months అండ్ మాక్సిమం 60 months. ఇప్పుడు నేను చిట్స్ కోసం ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 3 lakhs కి 60 months చూస్ చేసుకున్నారు అనుకోండి, ఎవ్రీ మంత్ మీరు 5000 పే చేయాలి. యాక్చువల్ గా అయితే మనం లాస్ట్ వరకు ఆప్షన్ పాడుకోకుండా ఉంటే ఆ 3 lakhs లో సర్వీస్ ఛార్జెస్ పోయి మనకి రిమైనింగ్ అమౌంట్ వస్తుంది. చిట్స్ లో కూడా మీకు ఎప్పుడైనా కావాలి అంటే మధ్యలో తీసుకోవచ్చు.
బట్ ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే ఆ మంత్ ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళందరూ ఆప్షన్ పాడుకొని ఎవరైతే ఎక్కువ లాస్ కి ఓకే చెప్తారో వాళ్ళకి ఆ మంత్ మనీ అనేది వస్తుంది. అండ్ ఆ లాస్ రిమైనింగ్ వాళ్ళకి షేర్ చేయడం వల్ల మనం ఎవ్రీ మంత్ కట్టే అమౌంట్ తగ్గుతుంది. ఈ చిట్ సిస్టమ్ లో డ్రా సిస్టమ్ ఉంటుంది అండ్ ఆప్షన్ సిస్టమ్ కూడా ఉంటుంది. బట్ ఆప్షన్ సిస్టమే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ మీకు కావాలి అంటే ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ లో కూడా వేసుకోవచ్చు చిట్స్. బట్ అది కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. సో మీరు చిట్స్ వేసేటప్పుడు ఒకసారి వాళ్ళ సర్కిల్ అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూసుకొని అండ్ మీకు ట్రస్ట్ ఉంటేనే అది చిట్స్ అనేది మీరు వేసుకోవాలి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఎందుకు అడ్వాంటేజ్ అంటే సేవింగ్స్ తో పాటు రిస్క్ కవరేజ్ కూడా ఉంటుంది అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్ లో మనం పే చేసే మనీని ప్రీమియం అంటాము. ఇది మనం మంత్లీ పే చేయొచ్చు, క్వార్టర్లీ పే చేయొచ్చు, హాఫ్ ఇయర్లీ పే చేయొచ్చు, ఇయర్లీ పే చేయొచ్చు. ఈ ప్రీమియం అనేది ఏజ్ బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. ఇన్సూరెన్స్ లో కూడా చాలా టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ లో ఏంటి అంటే లెస్ ప్రీమియం అండ్ మోర్ రిస్క్ కవరేజ్ ఉంటుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనీ బ్యాక్ పాలసీ. డిపెండ్స్ అపాన్ ద పాలసీ. మనకి మిడిల్ లో కొంచెం అమౌంట్ 3 years కి వచ్చే పాలసీ ఉంటుంది, 4 years కి వచ్చే పాలసీ ఉంటుంది అండ్ 5 years కి వచ్చే పాలసీ ఉంటుంది. ఇది ముందే మీరు డిసైడ్ చేసుకోవాలి ఏ పాలసీ కావాలి అని. నెక్స్ట్ టైప్ వచ్చేసి ట్రెడిషనల్ పాలసీ. ఇది కూడా డిపెండ్స్ అపాన్ ద పాలసీ. మనకి ఎవ్రీ మంత్ కట్టుకోవచ్చు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ కూడా కట్టుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్ పాలసీ. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే మనం కట్టిన అమౌంట్ ప్లస్ బోనస్ కూడా వస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ లో. అండ్ టర్మ్ పాలసీకి ట్రెడిషనల్ పాలసీకి డిఫరెన్స్ ఏంటి అంటే టర్మ్ పాలసీకి మనం కట్టిన అమౌంట్ మొత్తం రాకపోవచ్చు. బట్ ట్రెడిషనల్ పాలసీలో ఏంటి అంటే మనం కట్టిన అమౌంట్ ప్లస్ బోనస్ కూడా మనకు వస్తుంది. ఇన్సూరెన్స్ లో నెక్స్ట్ టైప్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఎవ్రీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం లైవ్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూసాము. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మనందరికీ హెల్త్ ఎంత ఇంపార్టెంటో అర్థమైంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎవ్రీ ఫ్యామిలీకి ఉండాలి. సో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మనం ఎవరూ ప్రెడిక్ట్ చేయలేము కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా మస్ట్. ఇదేంటి అంటే ఫ్యామిలీలో ఒక్కరైనా తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఫ్యామిలీ మొత్తానికైనా తీసుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హాస్పిటలైజ్ అయినప్పుడు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ ట్రస్టెడ్ కంపెనీస్ ఏంటి అంటే SBI లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ LIC. ఆల్రెడీ మా ఫ్యామిలీలో చాలా మంది ఇన్వెస్ట్ చేశారు SBI లో అండ్ LIC లో. ఇంకా చాలా ప్రైవేట్ కంపెనీస్ కూడా ఉన్నాయి, మీకు అది కావాలి అంటే ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఇది మోస్ట్ ట్రస్టెడ్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగున్నాయి. ఇందులో కూడా మనకి లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ ఉంటుంది. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకసారి అడ్వైజర్ నుంచి అడ్వైస్ తీసుకుని ఇన్వెస్ట్ చేయండి. లాస్ట్ కేటగిరీ వచ్చేసి షేర్స్. షేర్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ డిమాట్ అకౌంట్ ఉండాలి. షేర్స్ లో కూడా మనకి టైప్స్ ఉంటాయి, ఇంట్రాడే, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. ఇంట్రాడే అంటే ఏంటి అంటే ఆ రోజే మనం షేర్స్ కొనుక్కొని స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యేలోపు మనం షేర్స్ అనేవి అమ్ముకోవాలి. షార్ట్ టర్మ్ ఏంటి అంటే మనం కొన్ని మంత్స్ కి ఇన్వెస్ట్ చేస్తాం అండ్ లాంగ్ టర్మ్ ఏంటి అంటే మనం కొన్ని ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేస్తాం. షేర్స్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన థింగ్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూసుకోవాలి అండ్ ప్రాఫిట్స్ చూసుకోవాలి అండ్ రేటింగ్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. షేర్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీకు అంత టైం లేదు అంటే మీరు ఎక్స్పర్ట్ సజెషన్స్ కూడా తీసుకోవచ్చు. బట్ ఎక్స్పర్ట్స్ కి మనం కొంచెం కమిషన్ అనేది పే చేయాలి. షేర్స్ లో అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. కంపేర్ టు బ్యాంక్స్ ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది బట్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఈ వీడియోలో ఏంటి అంటే బిగినర్స్ కి యూజ్ అయ్యేలాగా అండ్ అందరికి అర్థమయ్యేలాగా ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను ట్రై చేశాను. ఈ వీడియో అందరికి హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇక్కడ బ్యాంక్ టు బ్యాంక్, కంపెనీ టు కంపెనీ రూల్స్ అనేవి మారుతూ ఉంటాయి. నాకు తెలిసినవి అండ్ టాప్ మోస్ట్ కంపెనీస్ అనేవి నేను అన్ని కన్సిడర్ చేసుకొని మీకు చెప్పాను, మీకు యూజ్ అవుతుంది అని. మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.